చూసినట్లయితే ఆ చెట్లు డేంజర్ అంటున్నారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. వెంటనే తొలగించాలని ఆదేశించారు. గతంలో తన ఫామ్ హౌస్లో కూడా ఈ చెట్లు ఉండేవని, కానీ ప్రమాదమని తెలిసిన తర్వాత తొలగించినట్లు పవన్ కళ్యాణ్ చెప్పారు. కాకినాడ కలెక్టరేట్లో జరిగిన సమీక్షలో స్థానికులు ఈ డేంజర్ చెట్ల గురించి ఫిర్యాదు చేయడంతో వెంటనే తొలగించాలని పవన్ కళ్యాణ్ ఆదేశించారు. ఇంతకు ఆ చెట్లు ఏంటి, ఎందుకు డేంజర్, వీటిని ఎందుకు తొలగించాలి? లెట్ us watch the story. పర్యావరణ పరిరక్షణ కోసం ఆ చెట్టుపై యుద్ధమే ప్రకటించారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. ఒక చెట్టును నిర్మూలించాలని, మరో చెట్టును కాపాడాలని ఆదేశాలు ఇచ్చారు ఆయన. కోనోకార్పస్ చెట్ల వల్ల పర్యావరణానికి ముప్పు వాటిల్లుతూ ఉండడంతో వాటిని తొలగించాలని ఆదేశాలిచ్చారు డిప్యూటీ సీఎం. పిఠాపురం, కాకినాడ జిల్లాల్లో ఇప్పటికే కోనోకార్పస్ చెట్లు నిర్మూలించే పనులు ప్రారంభమయ్యాయి. కోనోకార్పస్ చెట్లతో భూగర్భ జలాలకు విఘాతం కలుగుతున్న నేపథ్యంలో ఎర్రచందనం చెట్లను కాపాడాలని పవన్ కళ్యాణ్ ఆదేశించారు. ఇంతకు కానోకార్పస్ చెట్లు అంటే ఏంటి? దానివల్ల ఏ ప్రమాదం పొంచి ఉంది? మరి ఇన్నాళ్ళు దీన్ని ఏ ప్రభుత్వాలు ఎందుకు పట్టించుకోలేదన్న సందేహాలు ఇప్పుడు వినవస్తున్నాయి. పర్యావరణానికి మంచి చేసే ఎర్రచందనం చెట్లను స్మగ్లర్లు నరికేస్తున్నారు, అక్రమంగా తరలిస్తున్నారు. దీంతో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఈ రెండు అంశాలపై దృష్టిని సారించారు. ఓవైపు కానోకార్పస్ చెట్లను తొలగించాలి అంటూనే మరోవైపు ఎర్రచందనం చెట్లు రక్షించాలని అధికారులకు ఆదేశాలిచ్చారు పవన్. పచ్చని చెట్లు ప్రగతికి సోపానాలు అంటారు. అందుకే ప్రభుత్వాలు మొక్కలు నాటే కార్యక్రమాన్ని ఉద్యమంలా చేపడుతూ ఉంటాయి. వర్షాకాలం వస్తే చాలు చాలామంది చెట్లను పెంచుతూ ఉంటారు, కొత్త కొత్త మొక్కలు నాటుతూ ఉంటారు. పచ్చని చెట్లతో గాలిలో ఆక్సిజన్ శాతం పెరిగి ఆహ్లాదకరమైన వాతావరణం ఏర్పడుతుంది. కానీ అన్ని రకాల చెట్లు మనకు మేలు చేస్తాయని అనుకోకూడదు. పర్యావరణానికి హాని చేకూర్చే చెట్లు కూడా ఉంటాయి. అటువంటి ప్రమాదకరమైన మొక్కల్లో కోనోకార్పస్ ఒకటి. మంగ్రూవ్ మొక్కలుగా పిలిచే వీటిని అవగాహన లేక రోడ్ల పక్కన, డివైడర్ల మధ్యలో విరివిగా నాటుతున్నారు. పచ్చదనం, అందం కోసం పెంచే వీటి వల్ల నష్టమే ఎక్కువని నిపుణులు చెబుతున్నారు. కోనోకార్పస్ చెట్లు తీర ప్రాంతాల్లో అధికంగా కనిపిస్తూ ఉంటాయి. వీటి వేర్లు బలంగా బురద నేలల్లో లోతుకు చొచ్చుకుని వెళ్తాయి. దీనివల్ల సముద్ర కెరటాల నుండి నీటి ప్రవాహాన్ని అడ్డుకుని తీరానికి రక్షణగా నిలుస్తూ ఉంటాయి ఈ చెట్లు. వేగంగా పెరిగే గుణం ఉండడంతో ఈ మొక్కలను జిల్లాలో చాలా చోట్ల నాటారు. వీటి కారణంగా పర్యావరణ సమతుల్యత దెబ్బతింటుందని పర్యావరణ నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఈ మొక్కలు అటవీ ప్రాంతాల్లో పెరిగితే గడ్డి జాతి, ఇతర కలుపు మొక్కలు పెరగడం కష్టమవుతుందని, తద్వారా వన్యప్రాణులకు ఆహారం దొరకదని చెబుతున్నారు. వన్యప్రాణుల సంఖ్య తగ్గితే మాంసాహార జంతువులకు కూడా ఆహారం దొరక్క మనుగడ కష్టమవుతుంది. కోనోకార్పస్ చెట్ల వల్ల ఇతర చెట్లు వేగంగా పెరగకపోవడంతో పక్షులకు గూళ్ళు ఏర్పాటు చేసుకోవడం కూడా కష్టతరంగా మారుతుంది. దీంతో సరైన ఆవాసం లేక పక్షి జాతుల పునరుత్పత్తి జరగదని, అవి అంతరించిపోయే ప్రమాదం ఉందని చెబుతున్నారు నిపుణులు. మొక్కలు సాధారణంగా ఆక్సిజన్ విడుదల చేస్తాయి, కానీ ఇవి ఆక్సిజన్ను తీసుకుని కార్బన్ డయాక్సైడ్ని విడుదల చేస్తాయి.
మరి ఇదే విషయంపై పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి కాకినాడ నుండి వర్మ అందిస్తారు. వర్మ, కోనోకార్పస్ చట్టం వల్ల పర్యావరణానికి ఎటువంటి ముప్పు కలుగుతుంది, వాటిని నిర్మూలించాలని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఎందుకు పిలుపునిచ్చారు, దాని డీటెయిల్స్ ఏంటి? మూర్తి, మీరు అన్నట్టు పచ్చని చెట్లు ప్రగతికి మెట్లు, ప్రగతికి సోపానాలు అని చెప్పుకునేటటువంటి ప్రభుత్వాలు అన్నీ కూడా ఈ పచ్చదనం పెంచడానికి, పొల్యూషన్ తగ్గించడానికి గడిచిన కాలంలో అన్ని ప్రభుత్వాలు కూడా ఈ మొక్కలను విరివిగా పెంచండి, ఆహ్లాదకరమైన వాతావరణంలో ఉండండి, స్వచ్ఛమైన గాలి వాతావరణంలో పెరిగితే ఆరోగ్యం కూడా బాగుంటుందంటూ కూడా ప్రచారాలు హోరెత్తిస్తూ ఉంటారు. ముఖ్యంగా ఆ పచ్చదనాన్ని పెంపుకి అనేక ప్రాంతాల్లో, ముఖ్యంగా డివైడర్లు అవ్వచ్చు, ఉద్యానవనాల్లో అవ్వచ్చు, పార్కుల్లో అవ్వచ్చు, ప్రతి చోట ప్రభుత్వం ఈ పచ్చని మొక్కలు పెంచడానికి చాలా ప్రయత్నాలు చేస్తుంది. అయితే అందులో అన్ని చెట్లు పెంచినా సరే కొన్ని చెట్లు ప్రమాదకరంగా మారి తాజాగా రాష్ట్ర వ్యాప్తంగా కోనోకార్పస్ పేరిట ఏవైతే మొక్కలు ఉన్నాయో వాటన్నీ అందంగా ఉంటాయి, విరివిగా ఉంటాయి, ఎక్కువ పచ్చదనంతో ఉంటాయి, ఏపుగా పెరుగుతాయి, చల్లదనం ఎక్కువ ఉంటుందని తొలుత భావించి ఈ మొక్కల్ని ఇంపోర్ట్ చేసుకుని భారతదేశం తొలుత ఈ మొక్కల్ని ఇంపోర్ట్ చేసుకున్న తర్వాత కాకినాడలో ప్రధానంగా ఆకర్షణీయమైన నగరాలు, ముఖ్యంగా స్మార్ట్ సిటీలో ఎక్కువగా ఈ మొక్కలు నాటిన నేపథ్యంలో మనం చూస్తున్నాం. ఏదైతే ఈ ఏడాకుల చెట్టుకు సంబంధించి పుట్టుక దీన్ని ఏడాకుల చెట్టు కూడా అంటారు, కోనోకార్పస్ మాంగ్రూ జాతికి చెందినటువంటి ఈ చెట్లు, మన చేతిలో ఉన్నటువంటి ఈ చెట్లు ఏదైతే కాకినాడ ప్రధాన నడి రోడ్డు మీద పూర్తిగా కూడా అటు ఇటువైపు అలాగే మనం చూస్తున్న ఏపుగా పెరిగాయి, పూర్తిగా కూడా చల్లని వాతావరణం వీటి చెంత ఉంటుంది. ముఖ్యంగా కూడా వాతావరణం సమతుల్యత ఉంటుందని తొలుత భావించి అందరూ కూడా ఈ మొక్కల్ని విరివిగా పెంచారు. గడిచిన 5 సంవత్సరాల్లోని ఈ పెద్ద పెద్ద మానులతో రోడ్లకి ఇరువైపులా ఉన్నాయి, మధ్యలో డివైడర్లో కూడా పెరిగిన నేపథ్యంలో తాజాగా పవన్ కళ్యాణ్ పర్యావరణ శాఖ మంత్రిగా కూడా బాధ్యతలు చేపట్టిన తర్వాత తొలిసారి ఈ నెల 2వ తేదీన సమీక్ష సమావేశంలో ప్రైమ్ నైనే కేవలం స్వయంగా ఈ కోనోకార్పస్ సెట్ల గురించి ప్రత్యేకించి ప్రతినిధిగా ఉండి అడిగిన తర్వాత దీనిపై ఇది రాష్ట్రవ్యాప్త సమస్య, తాను కూడా ఈ మొక్కలను తెలియక తొలుత ఆఫ్రికా నుంచి తెచ్చుకున్నాను, అటు తర్వాత ఇది ఆరోగ్యానికి ప్రమాదకరం అని తెలిసే మొక్కలు తొలగించాను, ముఖ్యంగా ఇది రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న సమస్య, ఖచ్చితంగా పరిశీలిస్తామని వెంటనే కలెక్టర్కి ఆదేశాలు కూడా జారీ చేశారు. డిప్యూటీ సీఎం హోదాలో ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ ఏదైతే ఇప్పుడు ట్రెండ్ అవుతున్నటువంటి ఈ కోనోకార్పస్ చెట్లు ప్రత్యేకించి పూర్తిగా కూడా తొలగించాలి అనే ఆదేశాలు జారీ చేసిన తర్వాత ప్రాథమికంగా కాకినాడ నగర వ్యాప్తంగా తొలుత ఈ చెట్లను ఇప్పటికే తొలగింపు ప్రారంభించారు. ముఖ్యంగా పార్కుల్లో, ఉద్యానవనాల్లో ఏపుగా పెరిగినటువంటి మొక్కల్ని ఒకేసారి తొలగించడం సాధ్యపడదు కాబట్టి విడివిడిగా అంటే వాళ్ళని దశల వారీగా వాటిని తొలగించాలి అని నిర్ణయం తీసుకున్నారు. కలెక్టర్ ఆదేశాలు జారీ చేశారు. ఉద్యాన శాఖకు సంబంధించి అందరూ కూడా ప్రస్తుతం ఈ చెట్లని తొలగిస్తున్న పరిస్థితి అవుతుంది. ముఖ్యంగా అసలు ఈ చెట్టు వల్ల ఎందుకు ఏ ప్రమాదాలు ఉన్నాయి, మనుగడకి ఇది అంత ఉపయోగకరం కాదు అని ఎందుకు చెప్తున్నారు అంటే ముఖ్యంగా ఏదైతే ఈ కోనోకార్పస్ చెట్లు అక్టోబర్ నుంచి ఫిబ్రవరికి ఏదైతే పూత పూసి పూలుగా వస్తుందో ఆ పుప్పొడి రేణువులు పూర్తిగా కూడా శ్వాసకోశ సంబంధిత వ్యాధుల్ని కలిగిస్తుంది. ఖచ్చితంగా కూడా ఊపిరితిత్తులు కూడా పాలైపోయే అవకాశం అయితే ఉంది. ఆ పుప్పొడి రేణువులు శ్వాసలోకి వెళ్తే శ్వాస తీసుకునే ఇబ్బందులు వస్తాయి, ఫ్లమ్ పెరుగుతుంది, కఫం పెరిగిన నేపథ్యంలో ఇతరత్ర రోగాలకు కూడా పూర్తిగా కారణం అవుతుందని కోనోకార్పస్ చెట్లు సాధారణంగా పచ్చగా ఏపుగా కూడా పెరుగుతాయి. వీటిని చాలామంది ఇళ్లలోకి పెంచుకోవడానికి ఇష్టపడుతుంటారు. అలాగే నర్సరీల్లో, రోడ్లు, డివైడర్ల మధ్యలో కూడా పూర్తిగా వీటిని పెంచుతున్న పరిస్థితులు. ఈ చెట్లు చూడడానికి అందంగా కనిపిస్తున్న ఇవి డేంజర్ అన్న ట్రెండ్ ప్రస్తుతం కూడా అవుతుంది. అది ఆదేశాలని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఇది రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నాయని వీటిని అన్నింటినీ యుద్ధ ప్రాతిపదికను తొలగించాలని కూడా చెప్పారు. ముఖ్యంగా ఈ పుప్పొడి రేణువుల వల్ల వచ్చేటటువంటి శ్వాసకోశ సంబంధిత వ్యాధులతో పాటు ముఖ్యంగా స్త్రీలకి గర్భస్రావం అయితే అధికంగా అవుతుంది, ముఖ్యంగా అబార్షన్స్ అన్నవి ఖచ్చితంగా జరుగుతాయని కొందరు శాస్త్రవేత్తలు కూడా ఇప్పటికే చెప్పిన నేపథ్యంలో తాజాగా ఈ మొక్కని గతంలో ఎటువంటి ఆలోచనలు చేయక అందంగా ఉందని ఈ మొక్కని కొన్ని వారాల్లోనే ఏపుగా పెరుగుతుంది. ముఖ్యంగా దీనివల్ల మరొక ప్రమాదం కూడా ఉంది. ఏదైతే ప్రతి చెట్టు కూడా ఆక్సిజన్ తీసుకుని కార్బన్ డైఆక్సైడ్ రిలీజ్ చేస్తే ఇది రివర్స్లో పూర్తిగా కూడా ఏదైతే ఆక్సిజన్ తీసుకుని ఈ చెట్టు అంతా పూర్తిగా ఆక్సిజన్ తీసుకుని కార్బన్ డైఆక్సైడ్ అయితే ప్రజలకు ఇస్తుంది. ఏ చెట్టు అయినా కార్బన్ డైఆక్సైడ్ తీసుకుని ఆక్సిజన్ ఇస్తే శ్వాస తీసుకోవడానికి ఇది రివర్స్లో కార్బన్ డైఆక్సైడ్ని పర్యావరణంలోకి వదిలితే పూర్తిగా కూడా వాతావరణం అంతా కార్బన్ డైఆక్సైడ్ రూపంలో మారిపోతుంది, శ్వాస తీసుకోవడం ఇబ్బంది ఉంటుంది, ఆక్సిజన్ శాతం కూడా తగ్గిపోతుంది. నేపథ్యంగా ఈ మొక్క నాటిన కొన్ని వారాల్లోనే పూర్తిగా కూడా ఏపుగా పెరుగుతుంది కాబట్టి పూర్తిగా కూడా పర్యావరణానికి సంబంధించి ఇది పూర్తిగా విఘాతం కలిగించే వృక్షంగా, విషవృక్షంగా అయితే ప్రస్తుతం దీన్ని పరిగణిస్తున్నారు. పూర్తిగా కూడా ఈ చెట్లు మనం చూస్తున్న విజువల్స్లో ఏపుగా పెరుగుతాయి, భారీగా
ఏదైతే చెట్లు కాయలు పుప్పొడి రేణువులతో ఉన్న విజువల్స్ మనం ప్రత్యేకంగా చూస్తున్నాం. ఎంత పొడుగంటే సుమారు 20 మీటర్ల పైబడి కూడా ఈ చెట్లు పెరుగుతాయి. ఈ చెట్టు మీద ముఖ్యంగా ఏ పక్షి వాళ్ళదో ఏ గూడు పెట్టే పరిస్థితులు అయితే ఉండవు. అయితే భూగర్భ జలాలను కూడా పూర్తిగా కూడా ఇది ఎక్కువగా తీసుకుంటుంది. 80 మీటర్ల వరకు భూమిలోకి నీళ్ళని, అంటే దీని వేరు 80 మీటర్ల వరకు కిందకి వెళ్ళి పూర్తి స్థాయిలో భూగర్భ జలాలను అన్నింటినీ కూడా ఎక్కువగా పీల్చుకుంది. అంటే ఇది ఎక్కువ నీరు నిల్వ ఉండే ప్రాంతాల్లో, ఇతర దేశాల్లో ముఖ్యంగా నీరు నిల్వ ఉండే ప్రాంతాల్లో వరదలు ముప్పు ప్రాంతాలు వచ్చినప్పుడు ఆ నీటిని ఎక్కువగా తీసుకునే సందర్భాల్లోనే, అలాగే సముద్ర తీర ప్రాంతాల్లో కూడా పూర్తిగా కూడా సూక్ష్మ కణాలు ధూళి కణాలని పూర్తిగా కూడా అడ్డుకోవడానికి, గాలుల్ని వాటిని అడ్డుకోవడానికి ఇదివరకు ప్రపంచ దేశాలు ఇతర దేశాల్లో దీన్ని పరిగణిస్తే దాన్ని అందం కోసం ఆహ్లాదం కోసం అని తెచ్చి ప్రస్తుతం పర్యావరణానికి చేటైతే చేసుకుంది గత పాలకులైతేనో గతంలో నాటినటువంటి అధికారుల నిర్ణయాలు అయితేనో పూర్తిగా కూడా ప్రస్తుతం ఈ ఇబ్బందులు అయితే ప్రస్తుతం కనపడుతున్న పరిస్థితుల్లో పూర్తిగా కూడా మనం చూస్తున్నాం. ఇప్పుడు విజువల్స్లో భారీ మానులు ఉండి ఏదైతే మర్రి చెట్లు లావు ఉన్న పరిస్థితుల్లో ప్రస్తుతం మనం చూస్తున్న నేపథ్యంలో అవి అతి త్వరగా పెరుగుతాయి, ఏపుగా పెరుగుతాయి. పైగా వీటి వేర్లను కూడా పూర్తిగా కూడా ఏదైతే పైప్ లైన్లు కానీ బిల్డింగ్కి సంబంధించి కానీ పూర్తిగా వీటిని అన్నింటినీ బద్దలు కొట్టేసేటటువంటి చీల్చేసేటటువంటి పరిస్థితులు కూడా ఏరుకుంటుంది. 80 మీటర్ల కిందకు చచ్చిపోతుందంటే ఎంత వాటర్ని ఏదైతే పట్టణాల్లో వేస్తే కనుక త్రాగునీరు కూడా ఆటంకం ఏర్పడుతుంది. ఎందుకంటే వీటిలే చెట్లకే నీళ్ళు అయితే సరిపోతాయి. పూర్తిగా కూడా దీన్ని 7 ఆకుల చెట్టు అని అంటారు, అలాగే డెవిల్ ట్రీగా ప్రస్తుతం దీన్ని పిలుస్తూ ఉన్నారు. ఈ చెట్టుకు సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా పర్యావరణ శాఖ ముఖ్యంగా శాఖ అధికారులందరూ కూడా పూర్తి స్థాయిలో వీటి నిర్మూలనకు అయితే ప్రస్తుతం కదం తొక్కారు. ముఖ్యంగా గతంలో విశాఖపట్నంలో దీని గురించి పెద్ద చర్చ నడిచింది. అప్పుడులో ప్రభుత్వ అధికారులు దీన్ని పెద్దగా పట్టించుకోలేదు. తాజాగా డిప్యూటీ సీఎం హోదాలో ప్రస్తుతం పవన్ కళ్యాణ్ దీనిపై ఆదేశాలు జారీ చేసిన తర్వాత పూర్తి స్థాయిలో ఏదైతే ఈ చెట్లకు సంబంధించి ప్రక్షాళన అన్నది చేయాలి. పూర్తిగా కూడా ఈ నగరాల్లో కానీ పట్టణాల్లో కానీ ముఖ్యంగా ఈ మొక్కల్ని భారీ స్థాయిలో పెంచిన నేపథ్యంలో ఏదైతే మనం విజువల్స్ లో చూపిస్తున్నాం మొక్క ఇందులో కూడా చాలా కన్ఫ్యూజన్ కూడా ఉంటుంది. 7 ఆకులు ఉన్న చెట్లు కానీ పూర్తిగా కూడా దీని పుప్పొడి రేణువులు మనం చూస్తున్న కాయలు కానీ వీటి ప్రమాదకర పరిస్థితుల్లో ప్రస్తుతం వీటిని అన్నింటినీ తొలగించే కార్యక్రమం చేపిస్తుంది. ప్రైమ్ 9కి అడిగినటువంటి క్వశ్చన్కి సమాధానంగా పవన్ కళ్యాణ్ ఆదేశాలు జారీ చేశారు. తాజాగా వీటి నిర్మూలన కోసం అటు ఉద్యాన శాఖ అధికారులు పర్యావరణ శాఖ అధికారులు పూర్తి స్థాయిలో కసరత్తు అయితే ప్రారంభించారు. వీటి స్థానే ఆహ్లాదకరమైన మొక్కలను అయితే ప్రస్తుతం నాటుతూ ఉన్నారు. ఏదైతే పవన్ కళ్యాణ్ ఆదేశాలతో ఒకవైపు ఉరుకులు పరుగులతో ఈ కోనోకార్పస్ చెట్ల నిర్మూలన కార్యక్రమం అయితే ప్రస్తుతం జిల్లా వ్యాప్తంగా విజయవంతంగా నడుస్తుంది. ఇదే పందా రాష్ట్ర వ్యాప్తంగా కొనసాగిస్తామని అధికారులు అయితే చెప్తున్నారు. మూర్తి, థ్యాంక్ యూ వర్మ, థ్యాంక్స్ ఫర్ డీటెయిల్డ్ అప్డేట్. రైట్, మరి అలాగే ఎర్రచందనం చెట్లు కూడా పెంచాలని పవన్ కళ్యాణ్ చెప్పడం జరిగింది. ఎర్రచందనం చెట్లు కాపాడటానికి అధికారులు ఏం చర్యలు తీసుకుంటున్నారు, అక్రమంగా చెట్లను నరికి తీసుకువెళ్లే వారిని గుర్తించడానికి అధికారులు ఎటువంటి ప్రణాళికను రూపొందిస్తున్నారు, ఈ విషయాలన్నీ తెలుసుకోవడానికి తిరుపతి నుండి మా ప్రతినిధి హరిబాబు లైన్లో ఉన్నారు. హరిబాబు. మూర్తి, రాయలసీమ జిల్లాలలో అత్యంత అరుదుగా పెరిగేటువంటి ఒక వృక్షజాతమే ఎర్రచందనం అని చెప్పాలి. ఈ ఎర్రచందనం చెట్లు ఎర్రమట్టి నేల అధికంగా ఉన్నటువంటి శేషాచలవి అటవీ ప్రాంతంలోనే ఇవి పెద్దగా పెరుగుతూ ఉంటాయి. ఇవి ప్రపంచంలో ఎక్కడ కానీ కనిపించని ఒక అరుదైన మొక్క జాతిగా దీన్ని చెప్పొచ్చు. ఎందుకంటే ఈ మొక్క నేల మీద మొదలు మొలక వచ్చినప్పటి నుంచి కూడా అది ఎర్రమట్టి నేలలో సారవంతంగా ఎదుగుతూ వస్తుంది. ఈ చెట్టుకి చుట్టూరు తాట ఉన్నటువంటి తాట లోపల మాత్రమే చెక్క మాత్రం ఎర్రగా వస్తూ రక్త చందనాన్ని తరపిస్తూ రక్తాన్ని దాన్ని కోసిన వెంటనే రక్తమా ఇది అన్నట్టు ఒక విధంగా ఉండేటువంటి ఒక రసాన్ని కూడా విడుదల చేయడం జరుగుతుంది. అత్యంత ఆయుర్వేదిక విలువలు కూడినటువంటి ఈ చెట్టు ఈ మొక్క జాతి అంతరించిపోతున్న సమయంలోనే ఎన్టీఆర్ ముఖ్యమంత్రిగా అయిన తర్వాత అటవీ ప్రాంతంలో ఉన్నటువంటి ఏదైతే తిరుమల కొండలు, ఎర్రమట్టి కొండలు, బోడి కొండలు అంటూ భక్తులు పిలిచే విధంగా ఉన్నటువంటి ఈ కొండల మీద మామూలు అటవీ విత్తనాలతో పాటు ఎర్రచందనానికి చెందినటువంటి విత్తనాలను కూడా పెద్ద ఎత్తున సేకరించి వీటిని తిరుమల కొండల మీద పూర్తి స్థాయిలో వేయడం జరిగింది. దాదాపు 1000 ఎకరాలు విస్తరించినటువంటి శేషాచలవి అటవీ ప్రాంతంలో ఈ ఎర్రచందనానికి సంబంధించి పెద్ద ఎత్తున విత్తనాలు చల్లి విత్తనాలను సంరక్షించి అవి పెద్దవయ్యే వరకు కూడా
కూడా సంరక్షించడం అటవీ శాఖ చేయడం జరిగింది. అందులో భాగంగా ఇప్పుడు తిరుపతి, అలాగే పీలేరు, కడప, నెల్లూరు, కర్నూలు జిల్లాల వరకు ఈ ఎర్రచందనం చెట్లు వ్యాపించి ఉంటాయి. ఈ ప్రాంతంలో ఈ చెట్లకి ఒక గుణం ఉందంటే ఈ చెట్టు యొక్క చేవ ఏదైతే రక్తచందనంగా ఉంటుందో ఆ చందనం వేల సంవత్సరాల తరబడి అది నాశనం కాకుండా, చెక్కు చెదరకుండా ఒక వస్తువును తయారు చేస్తే ఆ వస్తువు దీర్ఘకాలిక మన్నిగా రావడం అనేది జరుగుతుంది. దీంతో ఈ చెదులు కానీ వేరే ఏ పెస్టిసైడ్స్ ఏవి ఆశించే అవకాశం లేకపోవడంతో వీటితోటి బొమ్మలు తయారు చేయాలన్నా, లేదంటే వీటితోటి ఏదన్నా వస్తువులు తయారు చేసుకున్నా సుదీర్ఘకాలం మన్నుతాయని చెప్పిన ఒక నమ్మకం అయితే ప్రజల్లో బలంగా ఉంది. గతంలో కూడా, పాతకాలంలో కూడా ఎర్రచందనం చెట్లతోటి పాత ఇండ్లకు దూలాలుగా వేసి ఆ దూలాల మీద ఇళ్లను, మిద్దెలు, మేడలను నిర్మించిన పరిస్థితి అయితే ఉంది. ఆ చెట్ల ఏదైతే ఈ చెట్టు కొమ్మ ఇది చేవతోటి నిర్మించిన ఇల్లు సుదీర్ఘకాలం పాటు కొనసాగి మనుగడ సాగించిన పరిస్థితి ఉంది. ఆ కారణంతో ఈ చెట్లకి ఎక్కువ డిమాండ్ కూడా ఏర్పడింది. తాజాగా చైనా నుంచి ఎక్కువ సంఖ్యలో ఈ చెట్లని ఉన్నటువంటి కలపకు పెద్ద ఎత్తున డిమాండ్ ఏర్పడడంతో చైనాలో తయారు చేసే బొమ్మలు కానీ, లేదంటే వస్తువులు కానీ ప్రపంచ మార్కెట్లో విక్రయించాలంటే ఎర్రచందనం చెట్ల నుంచి చేసిన వాటికి ఉన్నంత గిరాకీ మిగిలిన చెట్లతోటి తయారు చేసే వస్తువులకు లేకపోవడంతో పెద్ద ఎత్తున డిమాండ్ ఏర్పడింది. అలాగే దీని నుంచి వచ్చే కొన్ని రకాల ఔషధ గుణాలు ఉన్నటువంటి ఎర్రచందనంలో ఉన్నటువంటి కొన్ని ఔషధ గుణాలు కూడా మానవ ఆరోగ్యానికి చాలా ఉపయోగకరంగా ఉంటాయని చెప్పని కూడా చైనీయులు భావిస్తూ ఉంటారు. ఈ రక్తచందనానికి సంబంధించిన మొక్కలను కట్ చేసి ఆ మొక్కలను సుదీర్ఘకాలం పాటు నీళ్ళలో నానబెట్టి వాటి నుంచి కొన్ని రకాల మందులను తయారు చేసి ఆ మందులను ఉపయోగించడం అనేది కూడా చైనాలో జరుగుతుందని చెప్పిన ఒక వాదన అయితే బలంగా వినిపిస్తుంది. అలాగే యురేనియంకి సంబంధించిన రిఫైనరీలో కూడా ఈ చెట్టు యొక్క కొన్ని గుణాలు ఉన్నందు వల్ల వీటిలో కూడా యురేనియం రిఫైనరీలో కూడా దీన్ని ఉపయోగించే అవకాశాలు ఉన్నట్టు కూడా కొంతమంది చెప్తుంటారు. అయితే పెద్ద ఎత్తున తిరుమల, తిరుపతి ప్రాంతాలలో ఉన్నటువంటి ఎర్రచందనం చెట్లను ప్రభుత్వాలు ఏవైతే రక్షిస్తూ వచ్చినాయో, అయితే కొంతమంది స్మగ్లర్లు వీటికి ఉన్న డిమాండ్ని చూసి ఆ డిమాండ్ని పెద్ద ఎత్తున లబ్ధి చేసుకునేందుకు, ఆర్థికంగా ఎదుకేందుకు కూడా వీటిని అక్రమంగా నరికి చెన్నై, బెంగళూరు, అలాగే మంగళూరు పోర్టులకు తరలించి ఆ మంగళూరు పోర్టుల నుంచి విదేశాలకు తరలించే ప్రయత్నం అయితే చేస్తున్నారు. దీనికి సంబంధించి గతంలో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ 2014 నుంచి 19 వరకు ఈ చెట్లను కాపాడుకునేందుకు పెద్ద ఎత్తున చట్టాలను తీసుకురావడం, టాస్క్ ఫోర్స్ని ఏర్పాటు చేయడం కూడా జరిగింది. ఆ టాస్క్ ఫోర్స్ పోలీసు అధికారుల నేతృత్వంలోనే డిఐజీ స్థాయి అధికారి ఇక్కడ ఉండి ఈ ఎర్రచందనం స్మగ్లర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఏరువేత కోసం అని చెప్పి ఒక కార్యాచరణ ప్రణాళిక రూపొందించి పోలీసు, అటవీ శాఖ సమన్వయంతో పనిచేస్తూ ఎవరైతే తమిళనాడు నుంచి, అలాగే ఆంధ్ర ప్రాంతాల నుంచి కూలీలు వచ్చి ఎర్రచందనం కొడతారో వాళ్ళందరినీ గుర్తించి ఆయా ప్రాంతాలకు వెళ్ళి ఈ చెట్లను నరకడం వల్ల కలిగే ఇబ్బందులను, తద్వారా వచ్చే నష్టాలను, వాటి ప్రభుత్వ పరంగా, న్యాయపరంగా ఎదురయ్యే చిక్కులను కూడా పోలీసు అధికారులు ఆయా ప్రాంతాల్లో వివరించి అక్కడ ప్రజల్లో చైతన్యం తీసుకొచ్చేందుకు ప్రయత్నం చేశారు. ప్రధానంగా జువాది మలైకి చెందినటువంటి ఎర్రచందనం కూలీలు అయితే ఎక్కువగా ఈ ప్రాంతానికి వచ్చి చెట్లు కొట్టి వాటిని తరలించే ఇది కూడా పని కూడా చేస్తున్నట్టు పోలీసులు గుర్తించి ఆ ప్రాంతంలో కూడా పెద్ద ఎత్తున అవగాహన కార్యక్రమాలు కూడా చేపట్టి వాళ్ళ నుంచి కొంత నిలువరించిన పరిస్థితి అయితే కనిపించింది. అయితే 2019లో వైకాపా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఎర్రచందనం స్మగ్లింగ్ అనేది పెద్ద ఎత్తున విచ్చలవిడిగా పెరిగిందని చెప్పాలి. శేషాచలం అటవీ ప్రాంతంలో ఉన్నటువంటి ఎర్రచందనాన్ని విచ్చలవిడిగా కొట్టి వాటిని రహస్య దారుల ద్వారా వాటిని విదేశాలకు కూడా తరలించినట్టు కూడా పోలీసు అధికారులు గుర్తించారు. అయితే తాజాగా కూడా పవన్ కళ్యాణ్ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఎర్రచందనం అన్నది నేపాల్ దేశంలో అన్న పెద్ద ఎత్తున డంప్ చేసి ఉన్నారు. అక్కడికి ఇది వెళ్ళిందని చెప్పని ప్రస్తుత అటవీ శాఖ మంత్రి పవన్ కళ్యాణ్ గుర్తించి ఆ చందనాన్ని ఎలా మళ్ళీ ఆంధ్రప్రదేశ్కి తీసుకురావాలని చెప్పిన ఒక ప్రయత్నం అయితే మొదలుపెట్టినట్టు తెలుస్తోంది. ఈ ఎర్రచందనానికి సంబంధించి స్మగ్లర్గా ఉన్నటువంటి కొల్లం గంగిరెడ్డి కానీ మిగతా వాళ్ళు కూడా గతంలో ఉన్నటువంటి వైకాపా ప్రభుత్వానికి అనుయాయులుగా ఉంటూ ఆ పార్టీకి పెద్ద ఎత్తున సేవలు చేస్తూ కూడా వాళ్ళు పార్టీకి సంబంధించిన కార్యక్రమాల్లో నిర్వహిస్తూ ఈ ఎర్రచందనాన్ని ఎవరైనా తమకు ఎదురు లేకుండా వారిని పూర్తి స్థాయిలో తీసుకొని వెళ్ళి ఎర్రచందనాన్ని అక్రమంగా రవాణా చేసి బెంగళూరు, చెన్నై, అలాగే రాష్ట్రాలు దాటి
మన నేపాల్ వరకు తీసుకెళ్ళగలిగారంటే వీళ్ళకి ఎంత నెట్వర్క్ ఉందన్నది కూడా మనం ఆలోచించాల్సిన పరిస్థితి అయితే ఉంది. దీనికి సంబంధించి కూడా ఇప్పటికే ప్రభుత్వం మారిన తర్వాత ప్రభుత్వ అధికారులు ఈ ఎర్రచందనాన్ని స్మగ్లర్లు ఏ విధంగా తరలించారు, ఎలా తరలించారు, ఏ ఏ మార్గాల్లో తీసుకెళ్లారు, దీనికి సహకరించిన వాళ్ళు ఎవరు, వీటి మీద పూర్తి స్థాయిలో ఆధారాలు సేకరించేందుకు కూడా సమాయత్తమై ప్రస్తుత కార్యాచరణ సిద్ధం చేస్తున్నట్టు తెలుస్తోంది. ఎర్రచందనం కన్నా సంరక్షించుకోగలిగితే భవిష్యత్ తరాలకి ఈ ప్రాంతంలో ఉన్నటువంటి అటవీ జంతువులకు కూడా చాలా ఉపయుక్తంగా ఉంటుంది. కాబట్టి ఈ చెట్లని కాపాడుకునేందుకు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా ఒక పిలుపునివ్వడం, ఆ చెట్లని సంరక్షించుకొని వాటిని కాపాడడం ద్వారా జాతి సంపద పెరుగుతుంది, భవిష్యత్తులో ప్రభుత్వానికి ఆదాయ వనరుగా కూడా అంది వచ్చే అవకాశాలు ఉన్నాయని చెప్పిన కూడా ఒక ఆశాభావం అయితే వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. మూర్తి, థ్యాంక్ యూ హరిబాబు, థ్యాంక్స్ ఫర్ అప్డేట్.